కలియుగ వైకుంఠం ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరానికి తాగునీటి ఎద్దడి నివారించడంతో పాటు భారీ వర్షాలతో ముంపు ప్రభావం లేకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. తుడా పరిధిలో వాతావరణ అనుకూల సమగ్ర జల నిర్వహణ కోసం ఏకంగా 750 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రాజెక్టును ప్రతిపాదించారు. డిపిఆర్ తయారీ, హైడ్రాలజీ అధ్యయనాలకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు రూపురేఖలు, తిరుపతి వాసులకు చేకూరబోయే ప్రయోజనాలపై మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని ఇప్పుడు ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా తిరుపతి నగరానికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా 750 కోట్ల రూపాయలతో పరిపాలనా పరమైన ఆమోదం ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి తుడా, తిరుపతి నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ, 3 శాఖలు సమన్వయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాల్సి ఉంటుంది. ఈ బహుళ ప్రయోజనాలను ఎందుకంటున్నామంటే ఈ ప్రాజెక్టు రూపకల్పననే లక్ష్యమే ప్రధానంగా తిరుపతి నగరానికి తాగునీరు ఎద్దడి లేకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. ఎందుకంటే తిరుపతి నగరంతో పాటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. దీంతో తిరుపతి నగర అవసరాలతో పాటు భక్తుల అవసరాలకు కూడా తాగునీరు అత్యధికంగా అవసరం ఉంటుంది. దాదాపుగా రోజుకు 150 మిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు తిరుపతి నగరానికి, అదేవిధంగా భక్తుల కోసం. ఇప్పుడు కేవలం 50 మిలియన్ లీటర్లు మాత్రమే నిల్వ చేసుకునేందుకు తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో అవకాశం ఉంది. మిగిలిన నీటిని అంతా అటు సోమశిల, కండలేరు ప్రాజెక్టు నుంచి తెలుగుగంగా ద్వారా, అదేవిధంగా మిగిలిన ప్రాంతాల నుంచి నీటిని సమీకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీటి నుంచి బయటపడడం, మరోవైపు 2021 సంవత్సరంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో తిరుపతి నగరం తీవ్రంగా ముంపుకు గురైంది, గతంలో ఎన్నడూ లేని రీతిలో. ఇలాంటి వరదలు తిరిగి వస్తే తిరుపతి నగరం ముంపునకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు. మరోవైపు తిరుపతి నగర వాసులతో పాటు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పచ్చటి బయళ్లు, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణానికి కల్పించేందుకు రీతిలో అందుకు అనువైన ప్రాంతాన్ని తయారు చేసే విధంగా మరోవైపు ఇలా 3 రకాలైన ప్రయోజనాలతో కూడిన అభివృద్ధి చేసేందుకు ఈ బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 750 కోట్ల రూపాయలతో పరిపాలన ఆమోదం లభించింది. మొదట 250 కోట్ల రూపాయలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న 25 సాగునీటి చెరువులను అభివృద్ధి చేయడం, మరో 250 కోట్ల రూపాయలతో ఈ 25 చెరువులకు అనుసంధానం చేస్తూ నీటిపారుదల వ్యవస్థను రూపొందించడం. అంటే తిరుపతి గణనీయంగా అభివృద్ధి చెందుతోంది, నగరీకరణ చెందుతున్న నేపథ్యంలో గతంలో ఉన్న చెరువులను అనుసంధానం చేస్తూ ఉన్న కాలువలన్నీ పూర్తిగా ఆక్రమణకు గురి కావడం కావచ్చు, లేకపోతే పూడికతో నిండిపోవడం కావచ్చు, ఇలా వివిధ కారణాలతో అవి కనుమరుగైన పరిస్థితి నేపథ్యంలో తిరిగి వాటిని పునరుద్ధరించేందుకు, అదేవిధంగా ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ గోడలు నిర్మించడం, ఇలా దీనికోసం 250 కోట్ల రూపాయలు, మరో 250 కోట్ల రూపాయలను ఈ బృహత్తర ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలి, వాటికి అవసరమైన నిధులను ఏ విధంగా సమీకరించాలి, తర్వాత ఈ ప్రాజెక్టును నిర్వహణ ఎలా చేయాలి అన్న అంశాలపై పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు వీలుగా 250 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో పూర్తిగా 750 కోట్ల రూపాయలతో ఈ బృహత్తర ప్రణాళిక అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీనికోసం KfW జర్మనీకి సంబంధించిన బ్యాంకు నుంచి కూడా రుణ సమీకరణకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అందుకు అనుగుణంగా తుడా, తిరుపతి నగరపాలక సంస్థ, జలవనరుల శాఖ అధికారులు అవసరమైన ఏర్పాటు డిపిఆర్కి సంబంధించి తయారు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీకి సంబంధించిన ఇక్లీ అనే ఒక సంస్థ ద్వారా సాంకేతికంగా కూడా
అవసరమైన వారి సలహాలు తీసుకునేందుకు కూడా తుడా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు మరో నెల రోజుల్లో జర్మనీకి సంబంధించిన ఒక బృందం తిరుపతి నగరంలో పర్యటించి ఈ ప్రతిపాదిత బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ లో భాగంగా సిటీ ఆఫ్ లేక్స్ గా తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రతిపాదించిన ఈ 25 చెరువులు కావచ్చు, ఆ 25 చెరువులకు అనుసంధానం చేయడానికి అనువైన ప్రాంతాన్ని కావచ్చు, వీటినన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఆ చెరువులను అభివృద్ధి చేసి అటు సిటీ ఆఫ్ లేక్స్ గా తిరుపతిని అభివృద్ధి చేసి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రదేశాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను ఇవ్వడం, అదేవిధంగా తిరుపతి నగరవాసుల తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను కూడా తుడా చేపడుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. శర్మ, ఓవర్ టు స్టూడియో.